మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని రాజ్యాంగ రచయిత అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. స్వాతంత్ర పోరాట ప్రతిమ అనంతరం జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు నుండి భూమాత ద్వారా రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు తమ వ్యవసాయ భూములకు పట్టాలివ్వటంలో ఒక ప్రత్యేక ప్రణాళికను అవలంబిస్తోందని తెలిపారు. రాజీవ్ యువశక్తి కోసం దరఖాస్తులు చేసుకోవాలని, దళారీ వ్యవస్థను నమ్మొద్దని హితవు పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండలంలోని బాలాజీపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సొసైటీ డైరెక్టర్ చాపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు వెంకటేశ్వర గారు, ప్రవీణ్ గారు, మన మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం కూడా ఏఐసిసి పిలుపు మేరకు ఒక పాదయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలో కూడా జై బాపు జై భీం జై సంవిధాన్ ఈ కార్యక్రమంలో ప్రతి గడపలో ప్రతి ఇంట్లో అప్పుడున్నటువంటి మహాత్మా గాంధీ ఏం చేశాడు, అదేవిధంగా అంబేద్కర్ ఏం చేశాడు, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎలా రాశాడని ఒక మంచి ఆలోచన తీసుకున్నాడు మరి మన పార్టీ నిర్ణయం. దాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సంవత్సరం పాటు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి, పాదయాత్ర చేయాలి. వారికి జరిగినటువంటి పార్లమెంటు వీరిద్దరిని కించపరిచే భాషతో మాట్లాడినటువంటి బీజేపీ వారిని, ఆ బీజేపీ వారు ఏం చేశారని ఒక వారి విధానాన్ని ఖండించాలి, వారి కించపరిచే విధానాన్ని మనం తిప్పుకోవడం ఒక మంచి ఆలోచనతో మన ఏఐసిసి పార్టీ నిర్ణయం తీసుకోవడం. దాని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మనందరూ కూడా సంకేతాలు పంపి సంవత్సర కాలం కూడా గ్రామాలు తిరిగి ఒకే రోజు చర్చ కాలేదు. సంవత్సర కాలం ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు పంచాయతీలో ప్రచారం చేసే కార్యక్రమం కూడా ముందుకు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మనందరూ తెలుసు దేశం కోసం మహాత్మా గాంధీ గారు ఏం చేశారు, వారు చేసిన త్యాగాలేంటి, వారు ఏ విధంగా దేశానికి స్వతంత్రం ఇచ్చారని ఒక పాంప్లెట్స్ కూడా ఉంటాయి. అవి తీసుకొని గడపలో మహాత్మా గాంధీ చేశాడు ఒక మంచి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు, వారు రాసిన రాజ్యాంగం ఏమైంది, ఆ రాజ్యాంగాన్ని కాదని బీజేపీ వాళ్ళు సొంతగా రాజ్యాంగం తయారు చేసే ఆలోచన వచ్చినట్టు బీజేపీ వాళ్ళు పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ వివరించి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు మరి కార్యక్రమం మనం కూడా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ప్రతి జీపీ నుండి అన్ని జీపీలకే రోజు కాదు, ఈరోజు 52 కోట్ల పాదయాత్ర చేసి 4 గ్యారెంటీల హామీ ఏంటి, ఏమేమి చేసిందని చెప్పి పాంప్లెట్ ప్రజలకు వివరించే బాధ్యత కూడా ఉంది. ఇప్పుడే చాలామంది చెప్పారు, చాలా కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఎంతలేవు. మరి ఏసీసీ మీరు మాత్రం జై బాపు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ముందుకోవాలని చెప్పారు. వాటితో పాటు మన ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా ప్రజలతో చేసే బాధ్యత
కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మరి అధ్యక్షుల వారితో ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు మరి ఇదే రోజు అంబేద్కర్ యొక్క జయంతి. ఈ జయంతి రోజే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం గతంలో ధరణిని పక్కకు పెట్టి ఏదైతే మన అసెంబ్లీలో చెప్పారో భూభారత పేరు ఈ రోజు నుంచి హైదరాబాద్లో ల్యాండ్ చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మనం తీసుకోవడం, మనందరం కూడా పేదరికం ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా చక్కటి మన నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా మనం కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు డాక్టర్ వారితో పాటు పెద్ద రెవెన్యూ శాఖ మంత్రులు జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే జై భీమ్, జై బాబు, జై సంవిధానం కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయే బాధ్యత మీరే చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి జరిగినటువంటి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఆ కార్యక్రమంలో జై బాబు, జై భూమి, జై సంవిధానం కార్యక్రమంలో ముందు పెట్టే ప్రయాణం చేస్తారని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.